అయ్యండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే క్లీనింగ్ అండి, డీప్ క్లీనింగ్ చూపిస్తున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే మంత్లీ చేయాల్సిందే, మస్తు డస్ట్ ఏరియా అన్నట్టు. ఒక మంత్ చేయకపోయినా మొత్తం కిటికీలు కానీ అన్నీ మొత్తం డస్ట్ లాగా లోపల కనిపిస్తుంది. ఇంట్లో కూడా మనం ఒక్కరోజు తడిగుడ్డ పెట్టకపోతే ఇంకా అంతే సంగతులు. అంత డేంజర్గా డస్ట్ వస్తుంది. ఎందుకంటే మైనింగ్ పక్కనే ఉంటుంది అన్నట్టు, మా ఇంటికి పక్కనే మైనింగ్ ఉంటుంది కాబట్టి డస్ట్ ఎక్కువ వస్తుంది. దానికోసం నేను మంత్లీ అయితే క్లీనింగ్ చేసుకుంటాను. ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూపించాను. ఇదైతే ఫస్ట్ అండి. నేను ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకొని కర్రీస్ వండేసి అన్నం పెట్టేశాను. ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను. కిచెన్లో అయితే ఏ పని లేకుండా ఫస్ట్ కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకున్నా. ఆ తర్వాత అయితే ఇప్పుడు అవి తెల్లగా కావాలంటే నా దగ్గర ఒక టిప్ ఉందండి. ఆ లిక్విడ్ కూడా నేను తయారు చేశాను. వీడియోనైతే కంటిన్యూగా చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఆ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇల్లంతా మొత్తం బూజులన్నీ దులిపేస్తున్నా. ఫ్యాన్లు కానీ కిటికీలు కానీ ఇంకా అన్నీ అయితే నేను గోడలు కానీ ఏది వదలకుండా, లైట్లు కానీ ఇంకా ఫొటోస్ అన్నీ కూడా గుడ్డతోటి తుడిచేసాను. ఇలా మొత్తం అయితే ఫస్ట్ బూజు దులిపేసుకుంటున్నాను. ఇక డోర్ల సందులలో కానీ చాలా డస్ట్ ఉంటుంది. ఇక్కడ బూజు కంటే కూడా డస్ట్ ఎక్కువ వస్తుంది. మాకు మొత్తం మట్టిలాగా డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టకుండా మొత్తం దులిపేస్తున్నాను. ఇదంతా దులపడం ఈరోజు ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే నేను కర్టన్స్ కానీ ఇంకా బెడ్షీట్లు కానీ అన్నీ ఉతికేసాను అన్నట్టు. మంత్లీ అయితే ఖచ్చితంగా నేను ఇలా చేస్తుంటాను. అలా చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది, ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే మొత్తం దులిపేస్తున్నాను. కిటికీలు కానీ డోర్స్ వెనకాల అయితే బాగా డస్ట్ ఉండే, మొత్తం దులిపేసాను. ఇంకా కిటికీల పక్కన కూడా మొత్తం అన్నీ తీసి అన్నీ కడిగి అన్నీ దులిపేసి మళ్ళీ పెట్టేశాను. ఇంకా అడ్జస్టెడ్ ఫ్యాన్లు 3 ఉన్నాయి మా ఇంట్లో. ఒకటి కిచెన్లో ఉంటుంది, 2 హాల్లో ఉంటుంది, ఇంకోటి మిడిల్ రూమ్లో ఉంటుంది. వాటిని కూడా బాగా దులిపేశాను. ఇంకా ఫొటోస్ అన్నీ క్లాత్ తోటి అయితే బాగా తుడిచేసాను. మొత్తం దులపడం అయిన తర్వాత ఒక్కసారిగా అంతా ఉడిచేసి ఆ తర్వాత ఇంకా ఫ్యాన్లు క్లీన్ చేశాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఎలా చిందరవందర ఉందో అని. మొత్తం దులిపేసాను కదా, బూజు చాలా ఉంది, అది చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక్కసారిగా మొత్తం ఊడ్చేసి ఆ బూజంతా అంటే ఒక మొత్తం ఊడ్చేసి అయితే ఫస్ట్ ఎత్తేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులో బేకింగ్ పౌడరు ఇంకా చిన్న కప్పుతోటి ఫినాయిల్ తీసుకున్నాను. అందులో కొన్ని వాటర్ పోసేసి ఇంకా ఒక గుడ్డ పెట్టి మంచిగా దాన్ని తడిపేసుకొని ఫ్యాన్లకు గట్టిగా రుద్దేసుకోవాలి. మంచిగా రుద్దేసుకుంటే ఇంకా అలా రుద్దేసి మళ్ళీ పొడి క్లాత్ తోటి తుడిస్తేనే ఆ ఫ్యాన్ పైన ఉన్న మరకలన్నీ పోతాయి. ఇంకా నేనైతే అలాగే తుడిచాను. ఎవ్రీ మంత్ అలాగే తుడుస్తాను, అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది. ఈ డస్ట్కి ఈ వైట్ ఫ్యాన్లకైతే ఒక్క నెల తుడవకుండా ఘోరంగా కనిపిస్తుంది. అందుకే ఇంకా నేను మంత్లీ అయితే తుడిచేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇల్లు కడిగేస్తున్నాను. నీళ్ళతోటి అంతా కడిగేసాను, బాగా డస్ట్ వచ్చింది. ఇంకా కడగడం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈ ఫొటోస్కి కూడా ఒక లిక్విడ్ వాడుతున్నానండి. కొంచెం లైజాల్ డెటాల్, ఇంకా కొంచెం డెటాల్, కొంచెం రోజ్ వాటర్ వేసి అయితే ఫొటోస్ అన్నీ ఫస్ట్ తుడిచేసి ఈ లిక్విడ్ తోటి తుడిచేసి ఈ పొడి క్లాత్ తోటి తుడిచేసాను. తర్వాత గంధంలో కొంచెం రోజ్ వాటర్, కొన్ని వాటర్ కలిపేసి అయితే నేను ఫొటోస్ అన్నిటికైతే గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎవ్రీ మంత్ నేను ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేసినప్పుడే ఇంకా దేవుని ఫొటోస్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా అదే రోజు కర్టెన్స్ కానీ ఇంకా బెడ్షీట్లు కానీ అన్నీ పిండేస్తూ ఉంటాను అన్నట్టు. అప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది, మొత్తం క్లీనింగ్ అయిపోయినట్టు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్ని ఫొటోస్కి అయితే నేను బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా అన్ని బొట్లు పెట్టేయడం అయిపోయిన తర్వాత ఆ గూడు కూడా మంచిగా క్లాత్ తోటి తుడిచేసి మళ్ళీ చూడండి మంగళారతికి కానీ అన్నిటికైతే బొట్లు పెట్టేసుకొని ఇంకా నేనైతే ఇప్పుడు పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎంత బాగుంటుందంటే ఇలా క్లీన్ చేసిన రోజు అసలు డస్ట్ అనేది ఎక్కడ కనబడదు. ఇంకా పూజ గది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నాను. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా. నేను ఆ రోజైతే మధ్యాహ్నం
4కి తిన్న అన్నం. ఫస్ట్ క్లీనింగ్ ఉండాలి ఇల్లు, ఆ తర్వాత తిండి అని. ఫస్ట్ అయితే క్లీన్గా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకని లేట్ అయినా ఆ రోజు అయితే నాకు ఆకలి వేయలేదు, అంత బాగుంది ఇల్లు. మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ అదే డస్ట్ లేండి, ఆ డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా మనం మంత్లీ క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంకా ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇంకా డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది, ఇంకా మనం తిప్పలు తప్పదు, ఇంకా మనం క్లీనింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇల్లంతా సాంబ్రాణి వేసేసి ఇలా కర్పూరం మిషన్లో కర్పూరం వేస్తే ఇల్లంతా మంచి స్మెల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.